యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరులు ధన్యులు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి దీవెనకరమైన మీ పాదాల దగ్గర మేము ప్రణమిల్లుతున్నాం, సాష్టాంగపడుతున్నాం. దేవా, నీ సన్నిధిలో గడిపే ఆ గొప్ప భాగ్యాన్ని దేవా తని మా జీవితంలో మరొకమారు మీరు ప్రసాదించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త అయ్యా, నీ పాదాల దగ్గర మా విశ్వాస జీవితము స్థిరపరచుకోవడానికి అయ్యా తండ్రి ఆశ కలిగి మేము పరిగెత్తి వస్తూ ఉన్నప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్న ప్రతి మాట మమ్మల్ని స్థిరపరుస్తుంది. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మమ్మల్ని బలపరుస్తుంది. ఆశీర్వాదకరమైన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవాతరుడైన మా ఆత్మీయ నేత్రాలను మీరు తెరవచేయమని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఒక అమూల్యమైన మాటను చూస్తాం. మళ్ళీ ఒకసారి 34వ కీర్తన 8వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా మనం గమనిస్తూ ఉన్నాం. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు భక్తుడు తన మనసంతటితో దేవునిని ఆరాధించడం, దేవునిలో ఆనందించడం అనే ఆ అంశాన్ని నిరంతర సాధన చేశాడు. అందుకే తన అనుభవం నుండి ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా యెహోవా ఉత్తముడు అంటే దేవుడు గొప్పవాడు, ఆయన శ్రేష్టమైన వాడు అని మీరు రుచి చూచి మీరు తెలుసుకోవాలి. ఎంత చెప్పినా మనం వింటాం, అవునా అలా జరిగిందా ఇలా జరిగిందా అని మనం అనుకుంటాం. దేవుడు అలా చేశాడా, ఇలా చేశాడా, ఇలా చేస్తాడా, అలా చేయగలడా అని కొందరు చెప్తే మనం వింటూ ఉంటాం. మంచిదే, వినాలి. కానీ దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నీ స్వ అనుభవం కావాలి. అప్పటి వరకు మన మనోనేత్రాలు అవి తృప్తికరంగా తెరవబడవు. అందుకే ఆయన ఉత్తముడు అన్న సత్యం నువ్వు రుచి చూడాలి, నువ్వు దేవుణ్ణి టేస్ట్ చేయాలి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎప్పుడైతే దేవుణ్ణి మనం నిజంగా రుచి చూస్తామో ఆ వెనువెంటనే జరిగే ప్రక్రియ ఏంటో తెలుసా అండి? దేవుణ్ణి ఆశ్రయిస్తాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మాటని. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క విలువను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆధిక్యతను, దేవుని యొక్క మహత్యాన్ని మనం వ్యక్తిగతంగా రుచి చూసామో, ఆ రుచి చూసిన తర్వాత నా అన్వేషణ అంతా నా కళ్ళ ముందే ఉంది, నేను వెతుకుతున్నది నా కళ్ళ ముందే ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఖచ్చితంగా నేను దానిలోకి చొరబడి దాక్కుంటాను. అందుకే ఆయన ఉత్తముడు అని రుచి చూసిన వారు ఆయనని ఆశ్రయిస్తారు. ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులవుతారు. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాస జీవితానికి సార్థకత కలగాలి అనంటే ఖచ్చితంగా వ్యక్తిగతంగా దేవునిని అనుభవించి చూడాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మీరు రుచి చూస్తే ఆశ్రయిస్తారు అనే మాట ఉంది, చూశారు? ఆశ్రయించుట అంటే హాసాహ్ అనే
ఒక హెబ్రీ పదాన్ని ఇక్కడ వాడతాడు. హాసా అంటే, నేను మళ్ళీ ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పదము యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ఒక శ్రేష్టమైన తలంపుని ఇక్కడ వెల్లడి చేస్తాడు. ఆయనను నమ్మినప్పుడే మనం ఆశ్రయిస్తాం. మీరు ఎప్పుడైనా విలేజెస్లో కానీ లేకపోతే ఏజెన్సీ ఏరియాస్లో కానీ ఎప్పుడైనా మీరు తిరుగుంటే, లేకపోతే ఏదైనా పార్కులకు కానీ ఎక్కడికైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఉంటే ఏం చేస్తామంటే, అక్కడ నడవడానికి ఏదైనా చిన్న బాట ఉందనుకోండి, ఆ బాటలో గబగబా పిల్లల్ని పరిగెత్తమని వదిలేయం. కొద్దిగా డౌట్ ఉంది అంటే ఏం చేస్తామంటే, ముందు దాన్ని మనం వెళ్ళి బలంగా దాన్ని కదిపి చూస్తాం. నడవడానికి, నా బిడ్డని భరించడానికి, లేదా మా కుటుంబం నడవడానికి నిజంగా ఇది సరి అయినటువంటి ఆ స్థాయిలో ఇది తట్టుకుంటుందా, మమ్మల్ని ఒడ్డుకు చేర్చగలుగుతుందా అని దాన్ని కదిలించి చూస్తాం. ఆ తర్వాత ఒక్క కాలు పెట్టి చూస్తాం, ఆ తర్వాత 2 కాళ్ళు పెట్టి చూస్తాం, ఆ తర్వాత దాని మీద చిన్న జంప్ చేసి చూస్తాం. నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు ఏం చేస్తామో తెలుసండి, నేను దాటడం మాత్రమే కాదు, నేను పరీక్షించి చూశాను, ధైర్యంగా నిస్సంకోచంగా ఈ అద్దరికి చేర్చేటువంటి ఈ వంతెన మీద మీరందరూ ఎక్కొచ్చు అని మిగతా వారిని పురమాయించగలుగుతాం. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆశ్రయించుట అంటే నమ్మడం, విశ్వసించడం, నిరీక్షణ కలిగి ఉండడం. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మనం స్వ అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో నేను వ్యక్తిగతంగా దేవుని యొక్క సుగుణాన్ని అనుభవించి చూసిన తర్వాత నేను ఆయనను ఆశ్రయించే ప్రక్రియతోనే ఆగిపోకుండా ఏం చేస్తాము అనంటే, ఇతరులకు ఆ క్షేమకరమైన మార్గాన్ని చూపించే ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తాం. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. దేవుడు ఉత్తముడు. దేని విషయంలో ఉత్తముడు? దేవుని గురించి మంచిగానే చెప్తాం, చాలా సంతోషం. ఇంతకీ నేను వ్యక్తిగతంగా దేవుని అర్థం చేసుకునే అధ్యాయం 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు ఉత్తముడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన శ్రమదినమందు నువ్వు ఆశ్రయించడానికి ఖచ్చితంగా చాలినవాడు, తగినంత కృపను చూపేవాడు. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం. నువ్వు దేవుని రుచి చూసి తెలుసుకుంటే నీకు ఈ విషయం అర్థమవుతుంది. నీ ప్రతి సమస్యలో కూడా నువ్వు పరిగెత్తి ఆయనలో చొరబడి దాగడానికి ఆశపడతావు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కృపగలిగిన దేవుని యొక్క మాట నీ మనసులో నాటబడింది వాస్తవమే అయితే ఖచ్చితంగా నువ్వు దేవునిలో నువ్వు దాచబడి ఉంటావు, నువ్వు భద్రపరచబడి ఉంటావు. అందుకే ఇక్కడ నహూములో మాట్లాడిన ఆ మాటని మరొకసారి జాగ్రత్తగా చూస్తే, చదువుదాం మళ్ళీ ఒకసారి. 1 శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంత మాత్రమే కాకుండా దాని కంటిన్యూషన్ ఇంకో మాట అంటాడు అక్కడ. నేను దీని గురించి మీకు తర్వాత ఒకసారి వివరిస్తాను. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము అన్న తర్వాత ఉన్న పర్టికులర్ మాటను జాగ్రత్తగా చూడండి. తర్వాత ప్రియ స్నేహితులరా, నేను అందరూ ఒకసారి ఆ వచనం మీద మీ మనసు ఉంచితే నేను సంతోషిస్తాను. చదవండి ఒకసారి. ఆ మాట నాకు కావాల్సింది. తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరిగినవాడు. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము అన్న మాట మాత్రమే కాదు,
నిజంగా ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? భక్తులందరూ కూడా దేవుని ఎలా అర్థం చేసుకున్నారు తెలుసా? దావీదు భక్తుడు ఏమంటాడంటే, కీర్తనల గ్రంథం 16వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అయ్యా నీకంటే క్షేమాధారము నాకు ఏది కూడా లేదు అంటాడు. దావీదు భక్తుడు దేవుని రుచి చూశాడు. జాగ్రత్తగా వినండి మాటని. దావీదు భక్తుడు దేవుని రుచి చూశాడు. ఆయన్ని రుచి చూసి ఏమర్థం చేసుకున్నాడంటే, అయ్యా నాకు అర్థమైంది ఏంటి అనంటే, నీకంటే నాకు క్షేమం కానీ క్షేమం కలిగే ఆధారం కానీ నిన్ను మించింది ఏది నాకు లేదని నాకు అర్థమైంది అని మాట్లాడతాడు. రెండవది, కోరహు కుమారులు దేవుని రుచి చూశారు. కోరహు కుమారులు దేవుని రుచి చూసి వారు తమ అనుభవం నుండి ఏం చెప్పారు అనంటే, 46వ కీర్తన 1వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. కోరహు కుమారులకు ఏమర్థమైందంటే, అయ్యా దేవుడు ఆశ్రయదుర్గం. ఎలా చెప్తున్నామంటే, శ్రమ కలిగినప్పుడు నిజంగా నమ్ముకోవడానికి సరైన వాడు ఆయనే. శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, కలవరం కలిగినప్పుడు, జీవితంలో ఒడిదుడుకులు కలుగుతూ ఉన్నప్పుడు, నేను అనుకుంది ఒకటి కళ్ళ ముందు జరుగుతుంది మరొకటి అవుతున్నప్పుడు, నా జీవితంలో నేను అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, శ్రమ దినమందు నమ్ముకోవడానికి సరిగ్గా సరిపోయిన వాడు ఆయన. శ్రమ దినమందు నమ్ముకోవడానికి సరిగ్గా సరిపోయినవాడు. నేను చిన్న మాట జ్ఞాపకం చేయను. దేవుణ్ణి రుచి చూస్తే నీ గుండెలో నుంచి కలిగే అనుభవం ఉందే, అది జీవితకాలం అంతా నిలిచిపోతుంది. ఇర్మియా ఒక మాట చెప్పడాన్ని మనం చూస్తాం. విలాపవాక్యముల గ్రంథంలో 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభువా, ఏం చెప్పనంతకు మించి. అందుకే దావీదు దేవుని రుచి చూసి చెప్తున్నాడు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు ప్రభువా అని. కోరహు కుమారులు దేవుని రుచి చూసి చెప్తున్నారు, శ్రమ దినమందు నమ్ముకోవడానికి ఖచ్చితంగా సరిపోయిన వాడు నువ్వే అని మాట్లాడారు. అందుకే జాగ్రత్తగా ఇర్మియా మాటను కూడా చూస్తే, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. అనుభవించి చూస్తేనే ఈ మాటలు మనసు లోతుల్లో నుంచి వస్తాయి. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేయను. ఈ 34వ కీర్తన ఉంది చూశారు, దాని అమరిక భలే ఉంటుందండి. మనం ఏదైతే మూలవాక్యాన్ని తీసుకున్నామో, ఈ 34వ కీర్తన యొక్క అమరిక భలే అద్భుతంగా ఉంటుంది. దీంట్లో కీలకమైన పదం ఏంటి అనంటే, 34వ కీర్తన 4వ వచనంలో కీలకమైన పదం ఉంటుంది. ఏంటి ఆ పదం అనంటే, చదవండి 4వ వచనం చదవండి. 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తా ఉన్నాడు. దావీదు భక్తుడు తన స్వ అనుభవం నుండి ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుణ్ణి రుచి చూసిన వాడు, దేవుని అనుభవించి చూసిన వాడు ఒక్క మాట చెప్తా ఉన్నాడు, నాకు కలిగిన భయములన్నిటి నుండి నా దేవుడు నన్ను విడిపించాడు. ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యం సెలవిస్తున్న శ్రేష్టమైన సత్యం ఏంటి అనంటే, నీ విషయంలో దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు నేను దేవుణ్ణి రుచి చూడడానికి మనం ప్రయత్నిస్తే ఆశ్చర్యకరమైన కార్యాలు మన బ్రతుకులో ఆయన జరిగించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీకు కలిగిన భయముల అన్నిటి నుండి నిన్ను శాశ్వతంగా విమోచించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ కీర్తన, ఈ 34వ కీర్తన మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, ఆయన మళ్ళీ 5వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు వారి ముఖములు ఎన్నడనూ లజ్జింపకపోయాను అని అంటాడు.
అంటే అవమానకరమైన పరిస్థితులను ఆయన కొట్టివేస్తాడు. ఇది అనుభవించి చెప్తున్నాడు ఆ దావీదు భక్తుడు. నేను ఒక చిన్న మాట అడిగిన, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో కూడా సంకటాన్ని ఎదుర్కొంటూ ఉంటాం, క్లిష్టమైన పరిస్థితులను చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు గౌరవంగా బ్రతికినటువంటి చోటే కొన్నిసార్లు తల వంచాల్సి వస్తుంది. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మన భయాన్ని తొలగించడం మాత్రమే కాదు, ఆయన మన అవమానకరమైన పరిస్థితుల నుంచి కూడా ఆయన తొలగిస్తాడని రుచి చూసినటువంటి దావీదు యొక్క హృదయం చెప్తా ఉండడాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 6వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు, 34వ కీర్తన 6వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అంటాడు, అయ్యా నేను మొరపెడితే యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం ఒకసారి. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నీ భయాన్ని తొలగించగలిగిన వాడు, నీ అవమానాన్ని తొలగించగలిగిన వాడు, నీ శ్రమల నుండి నిన్ను తప్పించగలిగిన వాడు. అందుకే ఈ 34వ కీర్తన యొక్క అమరిక మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు తర్వాత చదవండి. 7వ వచనంలో ఒక మాట అంటాడు, నిజంగా ఒకవేళ మన జీవితంలో భయభక్తులు కలిగి ఉండడానికి మాత్రం మన మనసులు అలవర్చబడితే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో చేసే మేలేంటో తెలుసా? దేవదూతలు కావలిగా ఉండి వారిని రక్షిస్తారు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే, ఆదమర్చి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఆదమర్చి నీ పనులేదో నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు. కొన్నిసార్లు సమస్యలు ఎటువైపు నుంచి వస్తాయో నీకు తెలీదు. నువ్వెక్కడో ఉంటావు, కుటుంబం ఎక్కడో ఉంటుంది, 24 గంటలు మనం దగ్గరుండి మనం చూసుకోలేము. కానీ కొన్నిసార్లు అవసరమైన పరిస్థితుల్లో ఈ సహాయం కావాలన్న సంగతి మనకు కూడా తెలియని పరిస్థితుల్లో కనికరం కలిగిన దేవుడు నీ గుండె లోతుల్లో ఉన్నటువంటి భయభక్తులు ఉన్నాయే, దేవునితో నీకున్న సంబంధం, ఈ బంధం ఉందే, దాన్ని బట్టి నిన్ను సంరక్షించడానికి, నీ కుటుంబాన్ని సంరక్షించడానికి కృప కలిగిన దేవుడు తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆయన సంరక్షించేవాడు అనుభవించి చూసి చెప్తున్నాడు, రుచి చూసి చెప్తున్నాడు దావీదు భక్తుడు తన అనుభవం నుండి. ప్రియ స్నేహితులరా, తర్వాత మాట్లాడతాడు 10వ వచనం, 18వ వచనం, 19వ వచనం, 22వ వచనం. ఆయన మాట్లాడుతూ చెప్తున్నటువంటి అమూల్యమైన ఆ సంగతులు ఏంటి అనంటే, అయ్యా నిజంగా ఒకవేళ సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొని ఉండడం అన్నా జరుగుతుంది, కానీ దేవునిని ఆశ్రయించడానికి నీ మనసు సంసిద్ధంగా ఉంటే అసలు ఏ మేలు కొనువై ఉండదు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం ఒకసారి. నువ్వు దేవుని ఆశ్రయించడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే నీకైనా నీ కుటుంబానికైనా ఏ మేలు కూడా కొనువై ఉండదు. ఇది దేవుని యొక్క ప్రమాణం. ఇది ప్రియ స్నేహితులరా, అందుకే మనం పైన భక్తి చేసేటువంటి ఆ స్థితి నుండి నిజమైన అనుభవంలోకి రావాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, కృపగలిగిన దేవుడు మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటి అనంటే, నిన్ను సంరక్షించడానికి ఆయన అనుక్షణం సంసిద్ధంగా ఉంటాడు. ఇది రుచి చూస్తే నీ మనసుకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ 18వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం అలా చూసి మనం దాటి వెళ్దాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి. నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. విరిగిన నలిగిన మనసులు కలిగిన స్థితి ఉందే, ఆ విరిగి నలిగిన మనసులు కలిగిన స్థితిలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవునిని సమీపించడానికి, ఆ కృంగిన మనసును దేవుని పాదాల దగ్గర ఒలికించడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే ఆయన నిన్ను ఎంతగా ఆదరిస్తాడో నువ్వు రుచి చూస్తావు.
ఏళ్ల తరబడి నీ ఎదురు చూపుందే దానికి జవాబునివ్వగలిగిన వాడు. ఏళ్ల తరబడి నువ్వు వెక్కిరింతలకు గురవుతున్నావే దానికి పరిష్కారాన్ని కలిగించగలిగిన వాడు ఆయనే అని నువ్వు రుచి చూస్తే నువ్వు అర్థం చేసుకుంటావు. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఆయన మనల్ని విమోచించేవాడు అని 22వ వచనంలో మాట్లాడతాడు. ఎందుకు ఈ కీర్తనని జాగ్రత్తగా మనం చూస్తున్నామంటే, నువ్వు దేవునిని రుచి చూస్తే ఈ అనుభవాల్ని నమోదు చేసుకుంటావు. నువ్వు దేవునిని రుచి చూస్తే ఈ అనుభవాల్ని నువ్వు నమోదు చేసుకుంటావు. నేను మళ్ళీ ఈ మాట చెప్తా ఉన్నాను. కృపగలిగిన దేవుని యొక్క వాక్యం ఒకవేళ నీ హృదయంలో నాటబడింది వాస్తవమే అయితే ఖచ్చితంగా దేవునికి నీకు ఒక విడదీయలేనటువంటి ఒక బంధం అది ఏర్పడుతుంది. నువ్వు రుచి చూస్తే నీ జీవితంలో ఆశ్చర్యకరమైన 4 మార్పులు జరుగుతాయి. ఒకవేళ నువ్వు దేవుణ్ణి రుచి చూస్తే ఖచ్చితంగా నీ బ్రతుకులో 4 ఆశ్చర్యకరమైన మార్పులు, ఆశీర్వాదకరమైన మార్పులు జరిగి తీరుతాయి అని పేతురు చెప్తాడు. పేతురు ఒక అద్భుతమైనటువంటి పత్రికను చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల మధ్య ఉన్నటువంటి ఆ అంశాన్ని జాగ్రత్తగా మనం చూస్తే 4 అనుభవాల గురించి మాట్లాడతాడు. నెంబర్ 1 ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఇక్కడ ఈ మాట్లాడుతున్న మాటల్లో ఉన్న భావాన్ని నేను చెప్తాను. సమస్తమైన దుష్టత్వాన్ని, అంటే దేవునికి ఇష్టం లేని వాటిని వదిలిపెట్టేస్తారు. ఇది మొదటి అనుభవం. దేవునికి ఏదైతే ఇష్టం లేదో మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని రుచి చూడండి, రుచి చూడండి అని చెప్పడాన్ని మనం చూసాం కదా. ఒకవేళ దేవుని రుచి చూస్తే నేను రుచి చూశానా లేదా అని నాకెలా తెలుస్తుంది? నేను రుచి చూచానా లేదా అని లోకానికి ఎలా తెలుస్తుంది? చాలా పరీక్షించుకోవడానికి సింపుల్ మెథడ్ ఏంటంటే, 1 నేను రుచి చూచి ఉన్న ఎడల నేను దేవునికి ఇష్టమైన వాటిని నేను విడిచిపెట్టేస్తాను, మానేస్తాను. నా హృదయంలో నుండి నేను వెలేస్తాను. ఏది నా దేవుని మనసును నొప్పిస్తుందో, ఏది వాక్యానికి విరుద్ధంగా ఉందో, ఏది దేవుని మనసులో కలతను కలిగిస్తుందో దాన్ని నేను అసహించుకుంటాను, చెడును విసర్జిస్తాను. రెండవది ఏంటో తెలుసా అండి? అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ ప్రయత్నం మనం చేస్తే, చెడును విడిచిన తర్వాత క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి నేను బ్రతుకుతాను. క్రొత్తగా జన్మించిన శిశువును పోలి నేను బ్రతుకుతాను. నా మాటలు క్రొత్తగా ఉంటాయి, నా మనసు క్రొత్తగా ఉంటుంది, నా ఆలోచనలు క్రొత్తగా ఉంటాయి, నా నిర్ణయాలు క్రొత్తగా ఉంటాయి, నా వ్యక్తిత్వం క్రొత్తగా ఉంటుంది. అది దేవునికి మహిమను కలిగించేదిగా ఉంటుంది. 3వ అనుభవం ఏంటంటే, వాక్యం అనే పాలను ఆపేక్షించే మనస్సు నాలో ఉంటుంది. నిజంగా దేవుడు ఉత్తముడు అని నేను రుచి చూస్తే, నేను క్రీస్తుని రుచి చూసి ఒకవేళ నేను తెలుసుకొని ఉంటే, ఖచ్చితంగా నా బ్రతుకులో జరిగే ఆశ్చర్యకరమైన కార్యం ఏంటి అని అంటే, 1 చెడును విసర్జిస్తాను, 2వది వాక్యాన్ని ప్రేమిస్తాను, క్రొత్తగా జన్మించిన అనుభవంలో ఉంటాను, 3వది వాక్యాన్ని ప్రేమిస్తాను, 4వది లోకమంతా నన్ను వ్యతిరేకిస్తూ ఉన్నా సరే నేను దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ఉంటాను. నా మనసు చెదిరిపోదు. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు నా మనసు తెగిన గాలిపటంలా ఎటొకటి వెళ్ళిపోదు. ఏ బాధ కలిగినా సరే. 4వ వచనం ఒకసారి చూడండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయునగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా
మీరు దేవునికి అనుకూలమైనటువంటి బలులు అర్పించే వ్యక్తులుగా, వ్యక్తిత్వాలు కలిగిన వారిగా మీరుంటూ క్రీస్తునొద్దకు వస్తారు, దేవుని యొద్దకు వస్తారు, ఆయన పాదాల దగ్గరకు వస్తారు. అందుకే క్రీస్తును రుచి చూసిన మనసు ఖచ్చితంగా ఏం చేస్తుందంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యం చేత మాటి మాటికి దర్శించబడతా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చేత మాటి మాటికి మనం పలకరించబడతా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చేత మాటి మాటికి మనం మేల్కొల్పబడుతున్నాం. మనం ఏ దశలో ఉన్నాం? ఒకటి, ఆ చెడును ఇంకా అనుమతించే వారిగా ఉంటే మొదటి స్థానంలోనే మనం అవస్థపడుతూ ఉన్నాం. ఇంకా ఒకవేళ చెడును విసర్జించగలిగితే రెండవది, క్రొత్తగా జన్మించిన శిశువుల వలె పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో మనం బ్రతుకుతూ ఉంటాం. ఒకవేళ క్రొత్తగా జన్మించిన శిశువుల వలె ఒకవేళ మనం ఉండలేకపోతున్నామంటే ఆ పరిశుద్ధత, ఆ యొక్క నిర్దోషత్వం, ఆ క్షమించే, ఆ ప్రేమించే ఆ మనసును మనం కలిగి ఉండలేకపోతున్నామంటే రెండవ స్థానంలో మనం ఇబ్బంది పడుతున్నాం. ఒకవేళ ఈ సమస్యను అధిగమించాలంటే వాక్యాన్ని ప్రేమించేవారిగా మనం ఉండగలగాలి. ఒకవేళ వాక్యాన్ని ప్రేమించేవారిగా మనం ఉండగలిగితే మనం క్రీస్తు పాదాల దగ్గర స్థిరంగా నిలిచేవారిగా ఉంటాం. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసు క్రీస్తుని మనం రుచి చూచి తెలుసుకునేటప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? లేదంటే నేను మామూలుగానే ప్రార్థన చేస్తాను, మందిరానికి వెళ్తాను, తర్వాత దేవునితో సమయం గడుపుతాను, పర్వాలేదు, నాకు కొంత టచ్లోనే ఉన్నాను దేవునితో అని అనుకునే ఆ మనసుకు ప్రభు చెప్పే ఒక మాట ఏంటో తెలుసా అండి? నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, అయ్యా అది ఏ విషయంలోనైనా, అది ఆత్మీయ జీవితంలో కానివ్వండి, వ్యక్తిగత ఎదుగుదలలో కానివ్వండి, లేకపోతే మీ జీవనోపాధిలో కానివ్వండి, లేకపోతే మీ జీవితాన్ని కట్టుకునే విషయంలో కానివ్వండి, మీ జీవితాన్ని మార్చుకునే విషయంలో కానివ్వండి, ఎప్పుడు కూడా తృప్తి అనేది ఏం చేస్తుందంటే పర్వాలేదు నేను బెటరే అనుకుంటే అది ఫుల్ స్టాప్ అయిపోతుంది. తృప్తి కాదు కావాల్సింది, తృష్ణ కావాలి. ఆత్మీయంగా ఎదిగే విషయంలో, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో పరిణితి చెందే విషయంలో తృష్ణ కావాలి. ఈ తృష్ణ ఏం చేస్తుందంటే దేవుని గురించిన ఆ దప్పికను మరింత ఎక్కువ చేస్తుంది. అందుకే దేవుని యొక్క మాటల్లో నుండి ఓ చక్కని మాటను మనం చూస్తే లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని సీమోనుతో చెప్పగా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే, ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ దోణె లోతులకు నడిపించాలి. నిజంగా ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే ఒడ్డున ఉండి ఆ చీలమండల లోతు అనుభవంలో ఒకవేళ మనం ఉండిపోతున్నామేమో, మోకాళ్ళ లోతు అనుభవంలోనే అక్కడక్కడే సంచరిస్తున్నామేమో, ఒకవేళ నడుం లోతు చాలనుకుంటున్నామేమో, నువ్వు దేవుని యొక్క కృపలో నువ్వు తనివి తీరా ఆ అనుభవాన్ని చూడాలి అంటే నువ్వు లోతులకు నడిపించబడాలి. విశ్వాస జీవితంలో ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి ఒకవేళ మిగిలిన వారి కంటే అది మంచిగానే ఉండొచ్చు, మంచిదే అయ్యుండొచ్చు, కానీ దేవుడు నీ నుండి ఆశిస్తుంది బహుశా అది చాలదేమో. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మనకు దేవుడు అంటే ఇష్టం, వాక్యం అంటే ఇష్టం, సన్నిధి అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం, ఆయనతో గడపడం అంటే ఇష్టం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ మనం ఎంతవరకు ఆ దేవుని రుచి చూసే ప్రయత్నంలో ఎంతవరకు మనం ఇన్వాల్వ్ కాగలుగుతూ ఉన్నాం? లోతైనటువంటి భక్తి జీవితం నేను కలిగి ఉన్నానని ధైర్యంగా చెప్పడానికి నీ మనసు అంగీకరిస్తుందా? నీ మనస్సాక్షి ఒప్పుతుందా అని పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తే మనం ఏం చెప్పగలం?
దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అని అంటే, ఎప్పుడు ఒకరితో కంపేర్ చేసుకోవద్దు. నీ విశ్వాసం యొక్క స్టేటస్ తెలియాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది 100కి 100 పాళ్ళు దేవుని వాక్యపు విలువలతో పోలిస్తే నేను ఎట్లా ఉన్నాను అన్నది తెలియాలి. లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. నీ దోణిను లోతుకు నడిపించు. ఆ తర్వాత నువ్వు వల వేస్తావు, నువ్వు ఆహారం తెచ్చుకుంటావు, నువ్వు వ్యాపారమే చేస్తావు, లేకపోతే ఉద్యోగమే చేస్తావు, నీకు కలిగిన దాన్ని వృద్ధిపరుచుకుంటావు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ కుటుంబాన్ని నిర్మించుకుంటావు, నువ్వేమన్నా చేయి. ముందు నువ్వు చేస్తున్న పని ఫలించాలి అనంటే, నీ ఆలోచన సఫలం కావాలి అంటే, నీ చేతి పని దీవించబడాలి అనంటే, ఆశ్చర్యకరమైనటువంటి మాట, నీ దోనె ఉన్న స్థితి చాలు అనుకుంటున్నావేమో, ఉన్నత స్థితి కావాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఖచ్చితంగా నీ దోనెను లోతునకు నడిపించాలి. ప్రియ స్నేహితులరా, అందుకే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే విశ్వాసం అనేది ఉంది చూసాం. ఈ 2 మాటలకు మధ్య ఇంకా చాలా మాటలు మనం చూసాం. మళ్ళీ ఒకసారి సందర్భానుసారంగా ఊరికి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అయ్యా, అవిశ్వాసము ఎంత ప్రమాదకరమో అల్ప విశ్వాసం కూడా అంతే ప్రమాదకరం. అందుకే ఈ అల్ప విశ్వాసం స్థితి నుంచి మనం ఇంకాస్త ఉన్నతంగా రావడానికి మేలైన విశ్వాసంలోకి రావాలి. ఆ తర్వాత రూఢి అయిన విశ్వాసంలోకి రావాలి. ఆ తర్వాత వికసించే విశ్వాసంలోకి రావాలి. వికసించిన విశ్వాసం ఏం చేస్తుందంటే అది అక్కడే ఉంటుంది, కానీ దాని పరిమళం మాత్రం నలుదిశలా వ్యాప్తి అవుతుంది. అది దానిని సృజించిన దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తుంది. నేను చిన్న మాట చెప్పిన, నీ విశ్వాసం వికసించాలి. ఒకవేళ ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశానికి ఒక టైటిల్ పెట్టాలి అంటే వికసించిన విశ్వాసం అని పేరు పెట్టాలి. వికసిస్తేనే అది విశ్వాసం. వికసించిన విశ్వాసమే అది పరిమళిస్తుంది, దేవుణ్ణి మహిమపరుస్తుంది, నీకు ఆశీర్వాదాన్ని తేగలుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అయ్యా, లోతైన భక్తిలోకి నడిపించబడే అనుభవం, ఈ వికసిస్తున్న అనుభవం లేదా రుచి చూచిన అనుభవం, అవి ఎలా ఉంటాయో తెలుసా? నేను ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిజంగా విశ్వాస జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు ప్రారంభ దశ, వికసించే దశలోకి వెళ్ళే లోపు ఒక 5 అనుభవాలను మనం చూస్తాం. ఈ 5 అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటో తెలుసా అండి? మొదటి అనుభవం విశ్వాస జీవితంలో అప్పుడే అడుగుపెట్టి నేను దేవుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటే అది తొలి అనుభవం. లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, యేసు ఎవరో అని చూడాలి అనుకున్నాడు ఒక ఆయన. అందుకే నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన జక్కయ్య అని ఒక మాటను చూస్తాం, కానీ యేసును చూడాలి అనే ఆశ, యేసు ఎవరో అని చూడాలి అన్న ఆశ ఏ దశలో కలిగిందో తెలుసా? మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ 2 కూడా ఆలోచన చేస్తే వాస్తవానికి ఆయనకున్న టైటిల్ ఏంటంటే పాపి అయిన మనిషి అని పేరు. పాపి అయిన మనిషి అని పేరు. యాక్చువల్గా సుంకరి అంటే అది తప్పు మాట కాదండి. తెలియక అనుకుంటాం అది చాలా తప్పు మాట అని. అదేంటంటే ఆయన యొక్క వృత్తి సుంకం అంటే పన్ను, దాన్ని వసూలు చేయడం, అది జాబ్, అది ఒక మంచి హై కేటగిరీ. అయితే ఆయన వ్యక్తిగత జీవితాన్ని అందరూ ఎలా గమనించారంటే మంచోడు కాదు అని అనుకుంటూ వచ్చారు. కానీ ఇది లోకంలో ఉన్నటువంటి టాక్. కానీ యేసుక్రీస్తు ఆయనలో ఏం చూశాడంటే యేసును చూడాలి అనే ఆ నిజమైన తపన అతని గుండెల్లో ఉన్నట్లు గమనించాడు.
నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, వాస్తవానికి ఒక హై పొజిషన్లో ఉన్నటువంటి ఈ యొక్క జక్కయ్య, నేను యేసుప్రభుని చూడాలని జనంలోకి వెళ్తే అందరు నన్ను చూసేమని అనుకుంటారేమో, నాకు భయపడే వాళ్ళు కూడా నాకు దారి ఇవ్వకుండా నన్ను పక్కకు నెట్టేస్తారేమో, ఒకవేళ నేను యేసుప్రభుని చూడాలని ఎగబడి చూస్తూ ఉంటే అందరూ నన్ను చులకనగా అనుకుంటారేమో, ఇవన్నీ కూడా తను ఆలోచించలా యేసును చూడాలి అనుకున్నాడు. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయను. నిజంగా ఆశ అనేది ఎలా ఉంటుందంటే, దైవికమైన ఆశ అనేది ఎలా ఉంటుందంటే, ఎన్ని అవరోధాలు ఉన్నా సరే నేను నా ప్రభువుని దర్శించుకోవాలి అని ఆ మనస్సు కలిగితే ఖచ్చితంగా ఎన్ని అవరోధాలున్నా ప్రక్కన పెట్టి అసలు నన్ను నేను మర్చిపోవాలి అసలు, అంతే. జక్కయ్యలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, తన పాత స్థితి, తన యొక్క మిగతా విషయాలన్నీ ప్రక్కన పెడితే యేసు ప్రభును చూడాలి అని ఎంత స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు అంటే, చూడలేకపోతున్నాడు, జనాలందరూ నిలబడున్నారు, ఇంకా ఆయన కాస్త షార్ట్గా ఉంటాడు కాబట్టి చూడలేకపోయాడు. అనుకున్నాడు, చూడాలి అనుకున్నాను, చూసి తీరాలి, అంతే. ఈ సంకల్పం నిజంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిలో ఎవరిలో కూడా కనిపించలే నాకు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అతడు అననుకూలమైన పరిస్థితి అయినప్పటికీ అతడు చెట్టెక్కి యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, యేసు ప్రభును చూడాలి అని, యేసు ప్రభుని తాకాలి అని, యేసు ప్రభు దగ్గర పరిష్కారం పొందాలి అని 12 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడిన ఓ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టాలని ఆశపడింది. ఆయన కోసం తప్పించి ఆయన దగ్గరకు చేరడానికి ప్రయత్నించింది. ఎంతోమంది వస్తున్నారు, నెడుతున్నారు, తొక్కుతున్నారు, అయినా సరే నేను చూడాలి, నాకు పరిష్కారం కావాలి అని ఆశపడింది. కుష్ఠరోగంతో బాధపడుతున్న ఒకడు నిజంగా ప్రజలకు గనక తాను నిజంగా కనబడితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది క్రైమ్ కూడా కాదు ఆ దినాల్లో. కారణం ఏంటి అంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఆ కుష్ఠరోగి ప్రజల్లోకి రావడానికి వీలు లేదు. అందుకే ఒకవేళ ఇతను గనక ప్రజల కళ్ళల్లో పడితే చంపేస్తారు. అయినా సరే తాను ప్రాణానికి తెగించి ఇట్లాంటి బ్రతికిన ఒకటే, ఒకవేళ ముగించిన ఒకటే, నేను గనక యేసుక్రీస్తు కళ్ళల్లో పడగలిగితే నా సమస్య పరిష్కారమైనట్లే. ఆ కుష్ఠరోగి ఏం చేశాడో తెలుసా? అంత జనం విపరీతంగా ఉన్న సమయంలో, కరెక్ట్గా ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అంతమందిని ఎలా తప్పించుకొని ఎంతసేపు దాక్కున్నాడో నాకు తెలియదు. కానీ సడన్గా యేసు ప్రభు వచ్చే సమయానికి ఆయన స్వరాన్ని గుర్తుపెట్టి కనిపెట్టి ఒక్కసారిగా ప్రభు ముందుకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ప్రియ స్నేహితులరా, యేసును చూడాలి అనే ఆ ఆశ ఉందే, నీ చుట్టూ ఎన్ని అవాంతరాలున్నా సరే నువ్వు అధిగమించి తీరుతావు. నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా సరే నువ్వు దాన్ని అధిగమించి తీరుతావు, అంతే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఈ మొదటి దశ నీ హృదయంలో ఎంత నాణ్యత కలిగి ఉంది అన్న దాని మీదే నీ క్రియ, నీ స్పందన ఆధారపడి ఉంటుంది. జక్కయ్య నిజంగా తన యొక్క జీవితంలో ఉన్న పాజిటివ్ యాంగిల్ని చూస్తే, దేవుని చిత్తం అయితే ఒకసారి మనం ధ్యానిద్దాం. ఆయన తన స్టేటస్ని ప్రక్కన పడేశాడు, తను చూసి భయపడే వాళ్ళని కూడా ప్రక్కన పడేశాడు, తను చూసి హేళన చేసే వాళ్ళని కూడా పక్కన పడేశాడు. నేను యేసును చూడాలనుకున్నాను, చూసి తీరుతానంతే. ఆ ఒక్క కోరిక అతని జీవితపు రూపురేఖల్ని మార్చివేసింది. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హేరోదు కూడా యేసుప్రభుని చూడాలనుకున్నాడు, కానీ అతని మనస్సు అనువైనటువంటి స్థితిలో లేదు అక్కడ. అందుకే యేసును చూడాలి అనే ఆ ఆకాంక్ష ఎంత తీవ్రత కలిగి ఉంది అన్నది ముఖ్యం. రెండవది, ఇది మొదటి దశ అయిన తర్వాత రెండవ దశ, ముందు చూడాలి అని కోరుకుంటాం. చూడాలి అని కోరుకున్న తర్వాత మనం దేవునితో ఎలాంటి చూసి ఒక మెట్టు దాటిన తర్వాత రెండవ దశ ఏంటో తెలుసా అండి? యాకోబుని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము
28వ అధ్యాయము 21 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు, జాగ్రత్తగా వినండి, దేవుడు నాకు తోడయ్యుండి, దేవుడు నేను వెళుతున్న మార్గంలో నన్ను కాపాడి తినడానికి ఆహారమును, ధరించడానికి వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు. కొంచెం ఆశ్చర్యంగా అనిపించే అంశం ఏంటంటే, ఇక్కడ ఒక కండిషన్ పెడతా ఉన్నాడు యాకోబు. ముందు ఎవరైనా సరే దేవుణ్ణి చూడాలి అని కోరుకుంటామండి. చూసిన తర్వాత రెండవ అనుభవం ఏముంటుందో తెలుసా అండి? ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, ఆయన అంటాడు, అయ్యా నేను దేవుణ్ణి ఒక కండిషన్ పెడతా ఉన్నాను, ఆయన నాకు క్షేమాన్ని కలిగిస్తే. రెండవ మాట ఇక్కడ మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటి అంటే, ఆయన నాకు క్షేమాన్ని కలిగించడం మాత్రమే కాదు, నా ప్రయాణం అంతట్లో కూడా ఆయన నాకు తోడై ఉండాలి. మూడవది ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆయన నన్ను కాపాడాలి. అంతేకాదు ఆయన నాకు ఆహారాన్ని, వస్త్రాన్ని ఇవ్వాలి. ఒకవేళ ఇవన్నీ ఇస్తే అప్పుడు నేను ఆయన దేవునిగా అంగీకరిస్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటని, కొద్దిమంది దేవుడు అంటే ఇష్టపడతారండి, కానీ ఇష్టపడడం వేరే, హృదయపూర్తిగా హత్తుకోవడం వేరే. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక కండిషన్, చాలాసార్లు దేవా నువ్వు ఇది చేస్తే నేను ఇక్కడి నుంచి నేను కాస్త నీకు నమ్మకంగా, దేవా ఈ సమస్యను నువ్వు పరిష్కరిస్తే నేను అక్కడి నుంచి నీ సన్నిధిలో దయచేసి నీ స్నేహితునిగా శ్రేయోభిలాషగా చెప్తున్నాను, దేవునికి కండిషన్స్ పెట్టకండి. దేవుడు ఇవ్వాలి అనుకున్న శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు గుర్తించగలిగే మనసు నీకుంటే అల్పమైన వాటి కోసం నువ్వు కండిషన్స్ పెట్టవు. యాకోబు ఎంత చిన్న మనసుతో ఆలోచన చేశాడు చూడండి ఇక్కడ. అయ్యా నాకు నిజంగా నువ్వు నాకు క్షేమాన్ని ఇస్తే, నువ్వు నన్ను కాపాడితే, నువ్వు నాకు ఆహారాన్ని, అంటే అసలు దానికి ముందే జరిగిన సంభాషణ ఏంటి అంటే, అసలు ఈయన కండిషన్ పెట్టకముందే దేవుడు ఒక ఆశ్చర్యకరమైన ప్రమాణాన్ని ఆయనతో మాట్లాడుతున్నాడు. అదే ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మీకు వందనాలు. మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన చేతుల చాటున మరొకసారి మమ్మల్ని దాచి ఉంచండి, దీవించండి. మీ అమూల్యమైన కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసి సంతృప్తికరమైన మేలుతోనూ దీవెనతోనూ మమ్మల్ని నింపి, నీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నిన్ను రుచి చూచి మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. నిన్ను నిజంగా నిన్ను ఎరిగిన వారమైతే, నిన్ను రుచి చూసిన వారమైతే, నిన్ను ఆశ్రయించేవారిగా మేము బ్రతకగలుగుతాం. దేవా నిన్ను రుచి చూసి నిన్ను ఆశ్రయించిన వారమైతే మేము ధన్యులమవుతాం. దేవా నిన్ను రుచి చూసిన ఎడల చెడును అసహించుకుంటాం. దేవా నిన్ను రుచి చూసిన ఎడల దేవతని మా బ్రతుకులో మేము నూతన జన్మానుభవాన్ని మేము పొందుకుంటాం. నిన్ను రుచి చూస్తే అయ్యా వాక్యం అనే పాలను ఆపేక్షించేవారిగా మేము ఉంటాం. నిన్ను రుచి చూస్తే నిరంతరం నీ పాదాల దగ్గర కనిపెట్టేవారిగా మేము ఉండగలుగుతాం. అయ్యా ఒకసారి మీరు కృప చూపించండి, కనికరించండి, తోడుగా ఉండి నడిపించమని మీ అమూల్యమైన చేతుల చాటున మమ్మల్ని దాచి ఉంచి దేవ సంతృప్తికరమైన మేలుతోనూ దీవెనతోనూ మా జీవితాల్ని మీరు నింపమని, తృప్తిపరచమని మీ పాదాలు పట్టుకుంటూ దేవతనైనా వికసించే విశ్వాసులకు మేము అడుగు పెట్టడానికి, మా విశ్వాసం అనే ధోరణిలను లోతుకు నడిపించే అనుభవానికి మమ్మల్ని నడిపించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. నిన్ను రుచి చూసిన వారిగా, ఆ అనుభవం కలిగిన వారిగా మమ్మల్ని మేము నీ వాక్యపు వెలుగులో మేము పరీక్షించుకుందుముగాక, నీలో స్థిరుడుగా ఉందుముగాక మీరే కృప చూపించమని, కనికరించమని, తోడుగా ఉండి నడిపించమని
యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.